మీ శంఖం పూల చెట్టు బాగా తీగలు పెంచుతుంది కానీ పూలు మాత్రం తక్కువగా వస్తున్నాయా? అయితే మీరు చేస్తున్న ఒక చిన్న తప్పు వల్లనే ఇలా జరుగుతూ ఉండొచ్చు. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. తీగ ఎంత పొడవుగా ఉన్నా అంత ఎక్కువ పూలు వస్తాయి అనుకోవడం తప్పు. ఈ వీడియో చివరి టిప్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కాయలు ఎక్కువగా ఉంచితే పూల మీద కూడా ప్రభావం పడవచ్చు. ఇక తీగలు ఇలా పెరగనివ్వకండి. పూలు అంటే శంఖం పూలు ఒక వల్లి మొక్క కాబట్టి తీగలు పొడవుగా పెరుగుతాయి. కానీ ప్రతి తీగకు అంతు లేకుండా పొడవుగా పెరగనివ్వడం కంటే మొక్కకు మంచి ఆకారం వచ్చేలా సపోర్ట్ మీద పాకేలా చేయండి. తీగలు ఒకదానిపై ఒకటి పూర్తిగా గజిబిజిగా కాకుండా గాలి వెలుతురు అందేలా చూసుకోవాలి. ఇకపోతే కత్తిరింపు విషయంలో ఈ తప్పు మాత్రం చేయకండి. అదేం తప్పు అంటే చాలామంది పూలు తగ్గిపోయాయని చూసి మొత్తం తీగను ఒకటేసారి కట్ చేస్తూ ఉంటారు. అలా మాత్రం చేయకండి. ఎండిపోయిన బలహీనమైన లేదా అవసరం లేని భాగాలను మాత్రమే తొలగించండి. ఆరోగ్యంగా ఉన్న కొత్త పెరుగుదలను అనవసరంగా మొత్తం కట్ చేయకండి. మొక్కను బలంగా ఉంచే ప్రూనింగ్ ముఖ్యం కానీ ఓవర్ ప్రూనింగ్ మాత్రం వద్దు. ఇక పూలు రావాలంటే కొత్త పెరుగుదల ముఖ్యం అన్నమాట. శంఖం పూలలో పూలు రావడానికి మొక్క ఆరోగ్యంగా కొత్త కొమ్మలు పక్క కొమ్మలు పెంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే కేవలం పొడవైన ఒక్క తీగ మీద దృష్టి పెట్టకుండా మొక్క బుషీగా విస్తరించేలా సపోర్ట్ ఇవ్వండి. ఇక ఇక్కడే చాలామంది చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే తీగలు మాత్రమే పెంచుతారు కానీ పక్క పెరుగుదలను పట్టించుకోరు అనమాట. ఇకపోతే సూర్యకాంతి కూడా ఒక సీక్రెట్. మొక్కకు సరిపడా వెలుతురు లేకపోతే ఆకులు తీగలు పెరుగుతున్న పూల ఉత్పత్తి ఆశించినంతగా ఉండదన్నమాట. అందుకే శంఖం పూలు మొక్కకు మంచి వెలుతురు సూర్యకాంతి అందే ప్రదేశం ఎంచుకోండి. కానీ మీ ప్రాంతంలో తీవ్రమైన మధ్యాహ్న ఎండ మొక్క ఎలా తట్టుకుంటుందో కూడా అధికంగా గమనించాలి. ఇకపోతే నీళ్ళు ఎక్కువైతే సమస్యనే. పూలు రావడం లేదని ప్రతిరోజు ఎక్కువ నీళ్ళు పోయడం మాత్రం సొల్యూషన్ కాదు. మట్టిలో నీరు నిలిచిపోకుండా డ్రైనేజ్ ఉండాలి. పై మట్టి కొంత ఎండినప్పుడు అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాలి. నీరు ఎక్కువ అంటే నీరు ఎక్కువ పూలు పూస్తాయని అనుకోవద్దు. ఇంకా పోషణలో ఎలా బ్యాలెన్స్ చేయాలంటే శంఖం పూలు బాగా పెరగాలంటే పోషణ చాలా అవసరము. కానీ ఒకే ఫెర్టిలైజర్ ఎక్కువగా వేయడం వల్ల ప్రయోజనం కంటే సమస్య వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకే మంచి ఆర్గానిక్ మ్యాటర్ ఉన్న నేల కంపోస్ట్ వంటి సురక్షితమైన పోషణ వనరులుగా అవసరానికి తగ్గట్టు ఉపయోగించాలి. మొక్క ఆకులు మాత్రమే విపరీతంగా పెరుగుతూ పూలు తక్కువగా ఉంటే మీరు ఇస్తున్న ఫెర్టిలైజర్ బ్యాలెన్స్ను ఒకసారి పరిశీలించుకోండి. ఇకపోతే 6th వన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మాత్రం ఈ మిస్టేక్ చాలా వరకు చాలామంది చేస్తూ ఉంటారు. ఇట్లాంటి మిస్టేక్ మాత్రం చేయకండి. అది ఏంటో నేను క్లియర్గా చూపిస్తాను అసలు. ఇంకపోతే అసలు సీక్రెట్ పూల కాయల ఇది గినంగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అదే చాలామందికి తెలియని విషయం ఏంటంటే శంఖం పూలు పూసిన తర్వాత కాయలు ఏర్పడితే మొక్క తన శక్తిలో కొంత భాగాన్ని విత్తనాల అభివృద్ధికి ఉపయోగిస్తుంది. ఇక మీ లక్ష్యం మీరు ఆలోచించుకోవాలి. మీకు విత్తనాలు కావాలంటే 1-2 పూలను అట్లనే ఉంచితే కాయల్లాగా మారుతాయి అవి. లేకపోతే మీరు ఎప్పటికప్పుడు పూలను కోసేసుకుంటూ ఉండండి. లేకపోతే గింజలు ఏర్పడుతున్నాయి అని డౌట్ వచ్చినప్పుడు అవి గినంగా తీసేస్తూ ఉండండి. లేకపోతే ఇట్లా పండుటాకులు గినంగా తీసేస్తూ ఉండండి. అప్పుడే మంచి పూలుగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. మీ లక్ష్యం ఎక్కువ పూలు అయితే పూలు పూర్తిగా ఎండిపోయి కాయలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్న వాటిని అవసరానికి అనుగుణంగా తొలగించడం ద్వారా మొక్కకు మళ్ళీ పుష్పించే దిశగా ప్రోత్సహించవచ్చు. కానీ విత్తనాలు కావాలంటే మాత్రం కొన్ని కాయలను మాత్రం తప్పకుండా ఉంచుకోండి. లేకపోతే ఇట్లా కట్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. ఇట్లా పండుటాకులుగా చుట్టూ చెట్టు ఎనర్జీ మొత్తం ఇవి కాయలే తీసేసుకుంటాయి. ఇక అందుకే మొక్క ఎదగదనమాట. ఈ జాగ్రత్తను దృష్టిలో పెట్టుకోండి. ఇక పూలు కావాలా కాయలు కావాలా మీ గోల్ ఏదో దాని ప్రకారం నిర్వహణ చేయండి. ఇక అయితే ఇప్పుడు ఒక ప్రశ్న అనమాట. మీ శంఖం పూలు మొక్కల్లో తీగలు చాలా పొడవుగా పెరిగి పూలు తక్కువగా వస్తున్నాయా?
లేదా మొక్క చిన్నగానే ఉంది కానీ పూలు బాగా వస్తున్నాయా, ఈ రెండిటి మధ్య ఉన్న అసలు కారణం ఏంటో నేను నా నెక్స్ట్ వీడియోలో ఒక శంఖం పూల మొక్క మీద ప్రాక్టికల్గా చూపిస్తాను. అందుకే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తర్వాత వీడియో మిస్ అయితే ఆ సీక్రెట్ మీకు తెలియదన్నమాట. అందువలన అది మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా శంఖం పూల గురించి డీటెయిల్స్ కావాలన్నా నా ఛానల్లో ఉన్నాయి, మీరు తప్పకుండా తెలుసుకోండి. ఇంకా శంఖం పూల గురించి మీకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా శంఖం పూలు అనే కాదు, మందారము, రోజ్, ఇంకా ఏమైనా మొక్కల గురించి డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాను అన్నమాట. తప్పకుండా దాని గురించిన మొత్తం విషయాలు తెలుసుకొని మీకు వీడియో రూపంలో కానీ లేకపోతే జస్ట్ కామెంట్ రూపంలో కానీ చెప్తాను అన్నమాట. ఇప్పటి వరకు చూస్తున్న నా వీడియోస్ మీకు ఎలా అనిపించినాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.